లోపల అగ్నిదేవుడు సీతమ్మని పట్టుకొచ్చాడు. రామా, ఇది ఆమెకు అగ్ని పరీక్ష కాదు, ఇది అగ్నికి పరీక్ష. ఎందుకంటే చమురు పోస్తే కర్ర పెడితే మండేవాడిని నేను. ఏ ఇంధనము అక్కర్ లేకుండా జ్వలించే చిదగ్ని ఆవిడ. సామాన్యురాలు గారు అనింధనాగ్ని. ఆ అగ్ని నిర్భరించలేనయ్యా. ఆవిడ నాపై కృప చూపించింది కనుక నేను భరించాను. అంతేకాదు ఇంకొక రహస్యం ఉంది. ఈ రాక్షసులు యజ్ఞాలు చేసినప్పుడు నన్ను చాలా హింసించారు. ఎవరిని? అగ్ని. అగ్నిహోత్రం రగులుస్తుంటే నెత్తురు, ఎముకలు, మాంసం ముద్దలు వేసి నన్ను అశుచి చేసేశారు. నేను అపవిత్రుని అయిపోయాను. మళ్ళీ నేను పవిత్రుని కావడానికి ఈ పవిత్రురాలైన సీతమ్మ నాలో ప్రవేశించి నన్ను పవిత్రుని చేస్తున్నాను. ఆ పవిత్రులైనటువంటి అగ్నిదేవుడు ఆ విధంగా నేను ధన్యుణ్ణి అయ్యానయ్యా. ఈ తల్లి సామాన్యురాలు కాదు. ఇక్కడున్న సాక్షి దేవతలందరితో సహా చెప్తూ ఉన్నాను, ఈ తల్లి పవిత్రురాలు, ఏ పాపము తెలియనిదేని అగ్నిభట్టారుడు చెప్పగానే వివాహాదులు యజ్ఞాదులు అగ్నిసాక్షిగా చేసుకున్నప్పుడు అగ్ని సాక్షి పలికింది సీతమ్మ యొక్క గొప్పతనం. వెంటనే రాముడు ఒక అద్భుతమైన మాట మళ్ళీ చెప్తున్నాడు. రామచంద్రమూర్తి దర్జౌ ముహూర్తం ధర్మాత్మా హర్షవ్యాకుల లోచన. ఇందాక శ్లోకపాదం జాగ్రత్తగా వింటే అదే శ్లోకపాదం ఇక్కడ పెట్టాడు వాల్మీకి. అక్కడ బాష్ప వ్యాకుల లోచన, ఇక్కడ హర్ష వ్యాకుల లోచన. అయ్యా 11:30 అయింది, ఒక 5-10 నిమిషాలు లోపల పడితే పట్టాభిషేకం. పర్వాలేదా? వాచి చూసుకోరు కదా. ఎప్పుడైతే ఆ విధంగా హర్ష వ్యాకుల లోచన, చిన్న మాట మార్చారు చూడండి వాల్మీకి. అది కవిత చమత్కారం. దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్ప వ్యాకుల లోచన, దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ హర్ష వ్యాకుల లోచన. అప్పుడు బాష్పం దుఃఖ బాష్పం, ఇప్పుడు హర్ష బాష్పం అంతే. కానీ రెండిట్లో కామన్ థింగ్ ధర్మాత్మ. ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తి ఆనందంతో అక్కడున్న దేవతలందరినీ ఉద్దేశించి, చుట్టూ ఉన్న వానర రాక్షస వీరులను ఉద్దేశించి అంటున్నాడు, అవశ్యం చాపి లోకేషు సీతా పావన మరగతి. లోకములో సీతమ్మ కంటే పవిత్రురాలు మనకు ఉండదు. నాకు తెలుసు, నాకు తెలియక కాదు. ఇది దీర్ఘకాలోషితా హీయం రావణాంతఃపురే శుభా బాలిశోభత కామాత్మ రామో దశరథాత్మజ ఇది వక్ష్యతి మాం లోకో జానకీ అవిశోచ్యే. జానక పవిత్రాలను రుజువు కాకుండా నేను తీసుకువెళ్ళిపోతే చాలా కాలము రాక్షస అంతఃపురంలో ఉన్న ఆమెని చక్కగా తీసుకున్నాడంటే రాముడు కామాత్ముడు అని లోకం అనుకుంటుంది. రాజునైన నాకు జనాపవాద భీతి లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక్కొక్కప్పుడు లోకాపవాద భీతి మనకే ధర్మం ఆచరింపజేస్తుంది. చాలా ప్రధానం. లోకం ఏమనుకుంటే నాకేముందండి అని కాదు, లోకం ఉంటేనే మనం ఉన్నాం. అందుకు లోకం మాటని గౌరవించాలి. ఇది కూడా చెప్తున్నారు, రాజు అయిన వాడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. కానీ ప్రజలకు దురభిప్రాయం కలగకుండా నేను ముందే ప్రవర్తిస్తే ఇంక ప్రజాభిప్రాయం విషయం ఉన్నది అని చెప్పి, అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తిని అహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. ఆమె సంపూర్ణముగా అనన్య హృదయ, నా చిత్తాన్ని అనుసరిస్తుందని నాకు సంపూర్ణముగా తెలుసు. అందుకే నిన్నటి రోజున సీతమ్మ అన్నది అగ్నితో, నేను రాముని విడిచిపెట్టని దానను అని రాముడు ఎల్లవేళలా విశ్వసించినట్లయితే ఆ అగ్ని నువ్వు హనుమంతుని దగ్గర చల్లబడు. దాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజస రావణో నాతివర్తేత వేలామివ మహోదరి. సముద్రం చరీర కట్ట దాటలేనట్లుగా ఈవిడ మహా తేజస్సు వల్ల రావణుడు కూడా హద్దు దాటలేడు. ఆ విషయం నాకు తెలుసు. అంతేకాదు, ప్రత్యయార్థంత లోకానాం త్రయాణం సత్య సంశ్రయాం ఉపేక్షాచాపి వైదేహీం ప్రవశంతి భూతాసనం. ముల్లోకాలకి నమ్మకం కలిగించడానికి సీతమ్మ అగ్నిలో దూకింది. ఇది చెప్పాడు. ముల్లోకాలకి తెలియడం కోసం సీతమ్మ అగ్నిలో దూకింది. అంతేగా నేను అగ్నిలో దూకమలేదు. ఆవిడ తనను తాను రుజువు చేసుకోవడానికి అగ్నిలో ప్రవేశించింది. అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయథ. సూర్యునికి కాంతి ఎలాగో సీతమ్మ నాకు అనగా విశుద్ధా త్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజ నవిహాయం మయా శిక్ష కీర్తిరాత్మవతాయథ. ఆత్మవంతుడికి యశస్సు కీర్తి ఎలాగో నాకు సీతమ్మ అలాగా. ఆత్మవంతుడి కీర్తిని ఎలా విడిచిపెట్టలేడో నేను సీతమ్మని అలా విడిచిపెట్టలేను అని చెప్పి సీతమ్మని స్వీకరించాడు. ఆ తల్లి రాముని ఒళ్ళో కూర్చున్నది. పుష్పక విమానంలో సమస్తములైనటువంటి వారు ఆ విమానము ద్వారా అయోధ్యకు ప్రయాణం ప్రారంభించారు. ఆ త్రోవలో అనేకమైన గుడుగులు చూపిస్తూ ఉన్నాడు. తాను ఎలా దాటి వచ్చాడు సీతమ్మతో కబుర్లు చెప్తున్నాడు. స్వామి, ఈ సముద్రం చూసేవా, ఇక్కడ మేము సేతు నిర్మాణం చేసి, ఇదిగో చూడు ఇప్పుడు ఆ సేతు ఉంది. ఆ సేతు కట్టక ముందు నేను ఆ తీరంలో శివుని పూజించాను మహాదేవుని.
అక్కడ పూజించారు. అంతేగాని బాధ అయిపోయిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం పోవడానికి రామేశ్వర పూజ చేసేయడం లేదండి. శివపురాణంలో అయితే ముందే చేసేయడం ఉన్నది. రామాయణంలో అయితే ఈ సందర్భంలో చూపిస్తారు, అక్కడైనా మహాదేవుడిని పూజించాను అని చెప్తారు ఇక్కడ ఒక వాక్యంగా. అక్కడ నుంచి ఆ వస్తూ త్రోవలో అనేక ఆశ్రమాలు అవన్నీ పరిశీలిస్తూ క్రమంగా భరద్వాజముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు. చిత్రకూటంలో చేరుకోగానే పుష్పక విమానం కుబేరుడి దగ్గర పంపించాడు మహానుభావుడు. అంతైనా పరాయిసు పంపించేశాడు మహానుభావుడు. హనుమంతుడిని కౌరు పంపాడు. ఎన్ని గుర్తుపెట్టుకున్నాడో చూడండి. 14 ఏళ్ల తర్వాత ఒక్కరోజు ఆలస్యమైనా నిప్పులో దూకుతానన్నాడు నా తమ్ముడు. వెళ్ళి వాడు నాకు నేను ఇక్కడ కాసేపు కబుర్లు ఆడొస్తాను అని హనుమంతుడిని పంపాడు. మహానుభావుడు వెళ్ళి నిప్పులోకి దూకబోతున్న భరతుడు నాపెట్ట. అందరికీ ప్రాణదాతి. ఈ లోపల రామచంద్రమూర్తి అక్కడన్నా ఆ విధముగా తిరిగి చేరుకున్నాడు అయోధ్యకు. భరతుడు అద్భుతమైన స్వాగతం పలికాడు. ముందు హనుమంతుడు నోటీస్ ఇచ్చేసాడు కదా, అది మొత్తం అందరూ కలిసి అయోధ్యను చక్కగా ఏర్పాటు చేశారు. రామచంద్రమూర్తి ఘన స్వాగతం లభించింది. తల్లులందరూ ఆనందించారు. రామచంద్రమూర్తి మంగళ స్నానాదులన్నీ చేసి తన యొక్క జటలు మొదలైనవన్నీ విడిచి రాజలాంఛన వస్త్రమును ధరించి మరురోజు తాను రథముపై తాను పాలించబోయే అయోధ్యనంతటిని ఒక్కసారి పరిశీలించట. ఆ వెళుతున్న రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడంటే, పక్కన లక్ష్మణుడు భరతుడు ఉన్నారు, శత్రుఘ్నుడు ఆ పక్కన కూర్చుని ఉన్నాడు, అటువైపు హనుమంతుడు గొడుగు పట్టుకున్నట్ట. అలా రామచంద్రమూర్తి మొత్తం పరిశీలిస్తున్నాడు. మన కొందరు అంటుంటారు, ఎవరి శత్రుఘ్నుడు ఏంటండి ఏం పెద్ద చెప్పలేదు. వనవాసం చేస్తున్న రాముడికి సహాయంగా లక్ష్మణుడు ఉన్నాడు. రాముడు చెప్పిన భారాన్ని చేస్తున్న భరతుడికి శత్రుఘ్నుడు సహాయంగా ఉన్నాడు. విశేషం. మొత్తానికి రామచంద్రమూర్తికి పట్టాభిషేక ముహూర్తం నిర్ణయమైంది. దానికి తగ్గట్టుగా మహానుభావులు మహర్షులందరూ కూడా అన్ని వస్తు సంభావనలు ఏర్పాటు చేశారు. దివ్య సముద్రముల నుంచి భూమి అందున్న సర్వ జలములను తీసుకొచ్చారు. నదీ జలాలు తీసుకురావడం జరిగింది. వానర వీరులందరూ కలిసి వివిధ జలాలను తీసుకొచ్చారట. చతుస్సముద్రాల నుంచి వానర వీరులైనటువంటి హనుమంతుడు, సుగ్రీవుడు, సుషేనుడు మొదలైన వాళ్ళు బయలుదేరి వచ్చారు. హనుమంతుడు నదీ జలాలు తెచ్చి సముద్ర జలాలకు వెళ్ళేట. ఆయన 2 ఒక్కరు ఉన్నాడు. జలములన్నీ తీసుకొచ్చారు. అభిమంత్రితం చేశారు కలశాల్లో. పట్టాభిషేకం అంటే ఏంటో తెలుసుకోండి. అభిషేకించడం అంటే తడుపుట. పృథ్వీలో దొరికే రత్నములు, మట్టి, ఔషధులు, తర్వాత జలములు కలిపి మంత్రితం చేస్తారు. మంత్రితం చేసి వాడికి అభిషేకం చేస్తారు. అంటే తాను పాలించబోయే రాజ్యము యొక్క ప్రాకృతిక శక్తులని మంత్రితం చేసి రాజులో నిక్షిప్తం చేస్తారు. అప్పుడు రాజ శరీరము భూమి ఏకమవుతాయి. అప్పుడు తన శరీరాన్ని కాపాడుకోవడానికి తాను ఎంత ప్రయత్నించాలో తన దేశాన్ని కాపాడుకోవడానికి పాల్గొని అంత ప్రయత్నించాలి. అలా జలములు అక్కడ అభిమంత్రితం చేసి పెట్టి ఉంచారు. రామచంద్రమూర్తి దివ్యమైన సింహాసనంపై సీతా సమేతుడై కూర్చున్నాడు. మహర్షులు అభిషేకం చేస్తున్నారండి. అక్కడ వశిష్ఠుడు వారు, జాబాలి, వామదేవుడు మొదలైన మహర్షులు అభిషేకం చేస్తూ ఉంటే అదృశ్యముగా దేవతలందరూ వచ్చి ఉన్నారట. అక్కడ శచీదేవి 1000 రంధ్రాలు ఉన్నటువంటి బంగారు పళ్ళెరాన్ని పైన పట్టుకుని ఉన్నది. ఇంద్రుడు సువర్ణమైనటువంటి ఆకాశంగా జలాలను అభిషేకం చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి నడుస్తూ ఉన్నాడు. అభిషిక్తుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సీతా సమేతుడై భాషిస్తూ ఉంటే దేవత ఋషులు దర్శిస్తూ ఉన్నారు. అటుపై ఆ వశిష్ఠ వామదేవాదులు దివ్యమంత్రములు చదువుతూ ఉండగా దివ్యాభిషేకం పూర్తయింది. రామచంద్రమూర్తి రమ్యమైన వస్త్రములు ధరించి ఉన్నారు, ఆభరణాలు ధరించి ఉన్నారు. ఆ సమయంలో వశిష్ఠుడు వారు ఒక దివ్యమైనటువంటి పెద్ద బంగారు పళ్ళెరంలో కిరీటం పట్టుకొచ్చారట. ఈ కిరీటం ఎక్కడదయ్యా అంటే ఆదిత్య మండలంలో ఉన్నటువంటి సువర్ణ తేజస్సుతో బ్రహ్మదేవుడు మొదటి నిర్మాణం చేశాడు కిరీటాన్ని. మొట్టమొదటిగా ఆయన తొలి చక్రవర్తి అయిన వైవస్వతమను కిరీటంపై బ్రహ్మదేవుడు పెట్టాడు. అక్కడ నుంచి ఇక్ష్వాకు, రఘువు, కకుత్సుడు, మాంధాత మొదలైన చక్రవర్తులు శిరస్సులపై అలరారినటువంటి దివ్యమైన కిరీటం వశిష్ఠులు వారు స్వయంగా పట్టుకుని రామచంద్రమూర్తి శిరస్సుపై అలంకరింపజేశారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యప కాచ్చాయనస్సు యజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తదా యోధైశ్చైవాభిషిచ్యంతే సంప్రహృష్టాः సనైగమైః సర్వౌషధిరసైః దివ్యైః దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. ఆ దివ్యమైన పట్టాభిషేక సమయంలో దేవతలు కానుకలు పంపారండి ఇక్కడికి. ఇంద్రుడు వాయువు ద్వారా రకరకాల రత్నాభరణాలు పంపించాడు. దిక్పాలకులందరూ కానుకలు పంపించారు.
భూమి యందున్న సమస్త సామంతరాజులు కానుకలు పంపించారు అక్కడ. ఆ సమయంలో ఆ దివ్యమైన రాముని యొక్క పట్టాభి మంగళమూర్తిని చూస్తూ ఛత్రంతు తస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం. శత్రుఘ్నుడు తెల్లని గొడుగు పట్టుకుని ఉంటే శ్వేతంచవాల వ్యజనం సుగ్రీవో వానరేశ్వర. తెల్లని ఒక విసనకర్రని సుగ్రీవుడు పక్కన పట్టుకుని విసురుతున్నాడు. మరొక వైపు చంద్రకాంతులతో సమానమైనటువంటి వింజామణిని పట్టుకుని విభీషణుని విసురుతూ ఉన్నాడు. రామచంద్రమూర్తి శోభిల్లుతున్నాడు. చుట్టూ సోదరులు, ఎదురుగా వానర వీరులు, రాక్షస వీరులు, మానవ వీరులు, దేవతలు, ఋషులు. ఆ సమక్షంలో రామచంద్రమూర్తి యొక్క దివ్య పట్టాభిషేక ఘట్టమని అనేకమైన కానుకలు తాను అందుకోవడమే కాకుండా అందరికీ కానుకలు ఇస్తున్నాడు. అక్కడ రామచంద్రమూర్తి అందరికీ కానుకలు ఇచ్చాడు. సభ పూర్తయింది, టైం కూడా అయిపోయింది, కానీ ఎవరు లేవలేదు. ఎందుకంటే జరగాల్సింది జరిగే వరకు లేవకూడదు. ఏమిటి అది అంటే అందరికీ కానుకలు ఇచ్చారు, కానీ హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు. అందరికీ అది వాడికి ఇచ్చింది కాకుండా ఆయనకి ఏమి ఇస్తాడా అని చూస్తున్నాడు. ఎందుకయ్యా అంటే హనుమంతుల్లా చేసిన వాడు ఎవడు లేడు కదా, కానీ ఏది ఇవ్వాలి. అందరికి ఇచ్చాడు, హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు. అరే ఇదేమిటి హనుమంతుడికి ఇవ్వలేదు ఏమిటయ్యా అంటే ఆ మాటకు వస్తే లక్ష్మణుడికి కూడా ఇవ్వలేదు. గుసగుసలండి. ఆ లక్ష్మణుడు అంటే తమ్ముడే, ఈయన కూడా అలాంటి వాడే కదా అంటే తమ్ముడేంటయ్యా, ఈయన తనంతటి వాడే, ఆయనకు ఆత్మ వంటి వాడే అనుకుంటున్నారు ఎవరికి వారు. ఈ లోపల ఇదంతా సీతమ్మ చూసి తన కంఠంలో ఉన్న ఒక అపురూపమైన మాల తీసిందండి. నృత్యాలు, బంగారము వీటితో చేసినటువంటి మాల. అదిగా పెళ్లి సమయంలో వాడు అత్తవారు ఇటు పుట్టింటి వారు కలిపి బంగారం ఇచ్చారు దానికి. పైగా చెల్లెళ్ళు కూడా కొన్ని రకాల ముత్యాలు తెచ్చి ఇందులో పెట్టానని ఇచ్చారట. కనుక ఇది చాలా గొప్ప అనుబంధం కలిగిన మాల కనుక ఎప్పుడు పెట్టుకుంటుంది తల్లి. అలాంటి మాల తీసింది ఆ తల్లి. ఒక్కసారి తీసి రామచంద్ర మూర్తి వైపు చూసింది. ఒక్కసారి చూడగానే రాముడు చూసి సైగ చేశాడు కత్తి. ఎందుకు చూసింది ఆయనకు అర్థమైంది. ఇది కానుకగా ఇస్తాను అన్నది. నీకు ఎవరిపై ప్రీతి కలిగి ఉన్నదో అది తా మింగితజ్ఞ సంప్రేక్ష వభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని. ఎవరి పట్ల నీకు సంతోషంగా ఉన్నదో అది కానుక అనగానే పైగా అలాంటి వాడు ఎదురుగా కూర్చున్నట్టు. ఆయన ఏ కానుకలు పట్టించుకోవట్లేదు, ఆ పాదాల దగ్గరే కూర్చున్నాడు ఆయన. పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వస. ఎన్ని గుణములు ఆ స్వామి దగ్గర ఉన్నాయంటే తేజో ద్యుతిర్ యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వదా దదౌ సా వాయుపుత్రాయ తంభారమసితేక్షణ. సర్వగుణముల సంభారముగా కూర్చున్న ఆంజనేయ స్వామి వారి యొక్క కంఠమునందు ఆ హారాన్ని తల్లి జానకీ దేవి పరమ వాత్సల్యమూర్తి తాను స్వయంగా హనుమంతుని మెడలో ఆహారం వేసింది. వెంటనే హనుమ కళ్ళకు అద్దుకున్నాడు ఆహారాన్ని. అంతేగాని తీసుకు ఊదిపారేయడం మేబీ రామాయణంలో లేవండి, పిచ్చిమన్నది. అమ్మవారు ఇచ్చిన ప్రసాదాన్ని చక్కగా కళ్ళకు అద్దుకున్నాడు హనుమంతుడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి స్వరూపాన్ని ఒక్కసారి మనం భావన చేద్దాం. పట్టాభిరాముని ధ్యానం చేస్తే చాలా విశేషం. రాముడు తారక బ్రహ్మ కదా, తారక బ్రహ్మ యొక్క పరిపూర్ణ రూపం పట్టాభిరామూర్తిలో కనబడుతుంది. ఇది ఇప్పుడు ఉపాసనాపరంగా చూసుకొని మన హృదయంలో పట్టాభిరామూర్తిని నిలుపుకుందాం. తారకం అంటే ఓంకారం. హిందూ మతంలో రకరకాల దేవతోపాసన ఉన్నాయి, కానీ ఓంకారం దగ్గర అందరికి కామన్. దాని అర్థం ఏంటంటే ఓంకారం తత్వాన్ని ఒకడు శివుడని, ఒకడు నారాయణుడని, ఒకడు రాముడని, ఒకడు గణపతి అని, ఒకడు సూర్యుడని ఉపాసన చేస్తున్నారు. ఓవిచ్చేకాక్షరం బ్రహ్మ. అది మీరు శివపరంగా చూస్తే ఓంకారాన్ని ఒక రకంగా చూస్తాం. శివుడికి 5 ముఖాలు అనగానే ఓంకారంలో 5 భాగాలు చూడాలి. అలాగా ఆ దేవతని చెప్పినప్పుడు ఓంకారం యొక్క రకరకాల శక్తులు చూడాలి. ఇప్పుడు ఓంకారం ఒక రూపం ధరిస్తే పట్టాభిరాముడు అన్నారు ఇక్కడ. ఇది సారతా ఉపనిషత్తులు ఉపనిషత్తులు మాట ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. పట్టాభిరామమూర్తి అంటే కథలో మంత్రం ఎలా దాగి ఉంటుందో చూడండి. ఇక్కడ ఈ పట్టాభిరామమూర్తిలో ఓంకారమూర్తి కనబడుతున్నట్ట. ఓంకారంలో 8 భాగాలు ఉంటాయి. అకార, ఉకార, మకార, బిందు, నాద, తత్పర, కళ, తత్పర, పరాత్పర. జాగ్రత్తగా విన్నారు కదా. అకార, ఉకార, బిందు, నాద, కళ, పర, తత్పర. ఇవి జాగ్రత్తగా వస్తే ఇప్పుడు మూల ప్రకృతి పరాత్పర 8 భాగం ఏంటో చూద్దాం. అకార, అకారాదవ బ్రహ్మ. అకారం బ్రహ్మని సంకేతం. అక్కడ ఉన్న వాళ్ళలో బ్రహ్మదేవుడు ఉన్నట్టు. బ్రహ్మాంశ సంపూర్తి అని జాబవుతుంది అకారం. ఉకారాత్ ఉపేంద్ర. ఉకారము ఇంద్రుడిని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంద్రుడు ఎవడు? వారు వెళ్ళిపోయాడుగా, సుగ్రీవుడు ఉన్నాడుగా. మరి వారు వచ్చి లాభం ఏంటండి అంటే వారికి మెడలో ఇంద్రశక్తి వేసుకుని ఉన్నాడు. ఆయన ఆ రామకథ నడపడానికి వచ్చినటువంటి అతడు తన శరీరాన్ని పరిచయించి ఇంద్రుడు లీనమై ఇంద్రుడిచ్చిన శక్తిని సుగ్రీవుడు మెడలో వేశాడు.
కనుక సుగ్రీవుడు ఇంద్రసూర్య శక్తులు, అతడు ఉకారం. అకారం జాంబవంతుడు బ్రహ్మస్వరూపుడు, ఉకారం సుగ్రీవుడు. మకార రుద్ర, మకారం రుద్రుడు, ఆయన ఎవరు? హనుమస్వామి. అకారం ఉకారం. బిందు, బిందు అంటే వృత్తం, బిందు. చక్రరాట్ స్వయం చక్రం శత్రుఘ్నుడు. ఇక బిందు నాద, నాదం అది శంఖం, తత్స్వరూపం భరత. అకార ఉకార మకార బిందు నాద వచ్చాయా? ఇప్పటి వరకు జాగ్రత్తగా పరిశీలించారు కదా. జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, శత్రుఘ్నుడు, భరతుడు. ఇక తర్వాత చూపిస్తున్నాడు కళ. లక్ష్మణస్వామి అంటే కళ భాగం, రాముల్లో ఒక భాగమైన సంకర్షణుడు. ఆయన కళాస్వరూపుడైనటువంటి అనంతుడు ఆదిశేషుడు, ఆయన లక్ష్మణస్వామి. ఇక తర్వాత మూల ప్రకృతి, మూల ప్రకృతి ఆవిడెవరు? సీతమ్మ. ఈ ఏడింటికి మూలమైన వాడై ఏడింటికి అతీతమై పరాత్ పరుడు కూడా ఉన్నాడు, ఆయన రామభద్రమూర్తి. 8 కలిస్తే ఓంకారం, అదే పట్టాభిరామూర్తిలో దర్శిస్తాం. ఇదే మనం రోజు అంటున్నాం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః అని ప్రార్థన కదా. ఆ ప్రణవస్వరూపమైన రామచంద్రమూర్తి పట్టాభిషిక్తులై భాషిస్తున్నాడు. మొత్తానికి రామాయణం పూర్తయింది పట్టాభిషేకంతో కాదు, హనుమత్ సన్మానంతో. కనుక హనుమత్ సన్మానం, ఈ కూర్చున్న రామతారక మూర్తికి నమస్కారం చేసుకుంటూ అటువంటి రాముడు పాలన చేస్తూ ఉన్నటువంటి రాజ్యంలో నా పర్యదేవం విధవా నచ వ్యాళకృతం భయం నా వ్యాధిజం భయం చాసీత్ రామే రాజ్యం ప్రశాసతి నిర్దశ్వర భవల్లోకో నానార్థం కచ్చిత స్పృశత్ నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతి. రాముడి పాలనలో స్త్రీలకు వైధవ్యం అనేది లేదు అని గమనించారు ఇక్కడ. అంటే అధర్మం పాలనలో ఉంటే ప్రజల్లో బాధల రూపంలో వస్తుంది. అదేవిధంగా ప్రజలకు ఆధివ్యాధులు లేవు రాముడు రాజ్యపాలన చేస్తూ ఉంటే, శత్రువులు లేరు, దొంగలు లేరు. పిల్లలకి పెద్దలు ప్రేతకార్యం చేయవలసిన దుస్థితి లేదు. అందంగా చెప్పాడు ఇక్కడ. నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతి. ఎంత విశేషమైన అంశం ఇక్కడ. అదే నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతి. వృద్ధులు బాలులకి ప్రేతకార్యం చేయవలసిన పరిస్థితి లేదంటే అకాల మృత్యువులు లేవు అది చెప్పడం ఇక్కడ. సర్వం ఉదితమేవాసీత్ సర్వో ధర్మపరోహరు. అందరూ ఆనందంగా ఉన్నారు, ధర్మపరులుగా ఉన్నారు. రామమేవాను పశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ఇది వాల్మీకి వదిలిన అద్భుతమైన వాక్యం. ఎప్పుడూ రాముడిని చూడడం వల్ల ఒకరినొకరు హింసించుకోవడం లేదు. అంటే అర్థమైతే రోజు రాముడు దర్శనం ఇస్తున్నాడు వాడికి, లేదా వీళ్ళు కోట దగ్గరికి వెళ్తున్నారు, లేదా ఇంట్లో రాముడి ఫోటో ఉంది కదా. ఎప్పుడూ రాముడిని చూడడం వల్ల హింసించుకోవట్లేదు ఒకరినొకరు అన్నాడు. అంటే పరస్పర హింసలు పోవాలంటే వాల్మీకి ఇచ్చిన సూచన రాముడిని రోజు చూడండి. ఎలా చూస్తామండి మేము రాముడి ఫోటో? ఆ రోజులతో ఉన్నాడు ఇప్పుడు. అంటే నిరంతరం రామమేవ అనుచింతారు. చూడటం అంటే మనస్సు పనండి. నిన్న హనుమంతుడు రాలేదు, చూడటం అంటే మనస్సు కళ్ళు కాదు. మనస్సుతో నిరంతరం రాముడిని చూస్తే వాడికి హింసా ప్రవృత్తి పోతుంది. అందుకే భారతీయులు మానవ జాతి రామాయణాన్ని అనుసంధానం చేసుకుంటే పరస్పరం హింసించుకునే అశాంతికర పరిస్థితులు పోయి శాంతి నెలకొంటుంది. ఇది వాల్మీకి చెప్పినటువంటి గొప్ప మాట. అంతేకాదు అయోధ్యలో ప్రతివాడు రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కథ రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. మొత్తం రామరాజ్యంలో ప్రతివాడు 100 మాట్లాడితే 99.9 నామాలు రామనామాలు. రామ లేకుండా ఒక మాట లేదు. మొత్తానికి అయోధ్య ప్రజలకి రామభూతం ఇదం జగత్, అంతా రామమయం. అది రామరాజ్యం అంటే అది విశేషం. అంతా రామమయం. నిత్య పుష్ప నిత్య ఫల స్తరవస్తత్వ నిర్వ్రణా కామవర్షీచ పర్జన్య సుఖస్పర్శశ్చ మారుత. ఎప్పుడూ పుష్పములు ఎండిపోవడం మోడిపోవడం లేదుట. చెట్లకి చిగుళ్ళు పుష్పములు అవన్నీ చక్కగా శోభిస్తున్నాయి, ఫలములు ఉన్నాయి, వర్షములు సకాలంలో కురుస్తూ ఉన్నాయి, జలోపద్రవాలు లేవు, అతివృష్టి అనావృష్టులు లేవు రాముడు రాజ్యం పాలిస్తున్న రోజుల్లో. అంతేకాదు ఇంద్రుడు వచ్చి అంటాడు, రామ మా కోసం నువ్వు ఇంత ఘనకార్యం చేస్తావు, నీకు ఏదైనా మేము చేస్తామంటే యుద్ధంలో మరణించిన వానర వీరులందరూ బతికించాలి. మృతవానర జీవన ప్రదాత్రే నమః రాముని అష్టోత్తర శతనామాల్లో కనబడుతున్నటువంటి అంశం. ఇటువంటి రామకథని ఎవరైతే వింటారో వారు నారాయణుడైన రాముని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ మోక్షా సుఖముత్తమంచ శుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యాన మోజస్కరం వృద్ధి కామై.
ఈ రామాయణం వినడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాల అభివృద్ధి చెందడమే కాకుండా వారు ఇహంలో సుఖములను మించి పరంలో కైవల్యాన్ని అనుభవిస్తారు, రాముని అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అయితే ఇది శ్రద్ధాళువులై ఉన్నాడు. శ్రద్ధ అంటే ఇది సత్యము, నన్ను తరింపజేస్తున్న నమ్మకం. అలా నమ్మకం ఉన్నప్పుడే విడిచిపెట్టకుండా రామకథలు వింటారు. అటువంటి వారికి రామానుగ్రహం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభితే. ఇది రామాయణం యొక్క దివ్య ఫలం. దీనిని నోరు నొవ్వంగా హరికిత్తు నుడుగుడేని అన్నారు. ఇక్కడ ఆ భాగ్యం నాకు దక్కింది. చక్కగా 9 పూటల పాటు మనం ఇక్కడ ఈ పవిత్రమైన వెంకటరామ సన్నిధిలో రామకథను చెప్పుకుని ధన్యులమయ్యాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ వెంకటరామాలయం వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈ రామాలయానికి అంకితమై పనిచేస్తున్న వారు మీకు తెలుసు, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. రవి అహరం గారు, వాసంతి గారు అంకితమై, వారితో పాటు అనేక మంది ట్రస్ట్ బోర్డులో ఉన్నారు. వీళ్ళు ఈ ఆలయాన్ని చక్కగా నిర్మాణం చేయాలి, ఆగమ ప్రకారంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఈసారి వచ్చిన హనుమంతుడు, రాముడు మొదలైన వారి వలన అతి త్వరలో ఆలయ నిర్మాణమై ఒక భవ్యమైన వెంకటేశ్వరుని ఆలయం వర్జీనియాకు లభించుగాక మనం ప్రార్థన చేస్తున్నాం. కృషి చేస్తున్న వారందరికీ కూడా రామానుగ్రహం లభించాలని మనం కోరుకుందాం. అయితే ఈ యజ్ఞం జరగడానికి కారకులు ఎందరో ఉన్నారు. అయితే వాళ్ళు ముందే కొందరు మాకు చెప్పేశారు, మా పేర్లు చెప్పకండి, చాలా సంతోషం. పైగా ఇంకో చిక్కుంది, చాలామంది కృషి చేసిన దాంట్లో ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు మర్చిపోతే ఎవరికి ఏం కోపం వస్తుందో ఉంటుంది. అందుకే దీనికి కృషి చేసిన వారందరికీ వారి పేర్లు చెప్పకపోవడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది. అయితే ఇది ఒక వర్జీనియా ఈవెంటో మేరీల్యాండ్ ఈవెంటో కాకుండా రెండింటికి కలిపిన ఒక ఉత్సవంగానే మనం ఒక చోట జరపాలని భావించాం. అలాగే భావించారు. దూరంగా మేరీల్యాండ్ నుంచి రోజు వచ్చారండి. అలాగే మనం చెప్పుకున్నాం, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడో ఉన్నవాళ్ళు రామకథ కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు భాగ్యవంతులు. వాళ్ళు వీలు చేసుకుని విమానాల్లో వచ్చిన వాళ్ళు దూర ప్రయాణాలు, అదేవిధంగా తాము ఎక్కడో వారి వసతులు వాళ్ళు ఏర్పాటు చేసుకుని వచ్చిన వాళ్ళు ఇలా ఎందరెందరూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వాళ్ళు ఇక్కడ 3 రోజులు ఉండి మరీ విన్నారు. వాళ్ళకి సంపూర్ణంగా 9 రోజులు విన్న ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఇంత గట్టిగా చెప్పడం ఎందుకంటే ఒక రామకథ యజ్ఞం, అది కాలక్షేపం కాదు, అది శ్రద్ధ. ఆ తపనతో చెప్పడం వల్ల నేను గట్టిగా ఈ మాట చెప్పిన మరొకటి కాదు, అన్యదా భావించవద్దు. అలా రామకథ 9 పూటలు నిర్విఘ్నంగా మన చేత జరిగిందంటే ప్రకృతి అనుకూలించడం వల్ల. దానికి కారణం రామ హనుమంతుడు. అందుకు ఇంతవరకు జరిపినటువంటి ఈ రామకథా యజ్ఞాన్ని సీతారాముల చరణారవిందాలకు అర్పణం చేసుకుంటూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఒక్కసారి జయ జయ ధ్వానాలు పలుకుదాం. పట్టాభిరాముడికి జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి శ్రీ రామభక్త హనుమాన్ కి శ్రీ రామభక్త హనుమాన్ కి శ్రీ రామభక్త హనుమాన్ కి శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీ పతయే ఒక్క 10 నిమిషాల విరామం తర్వాత కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ శాంతి కళ్యాణం అందరూ చూడవచ్చు. ప్రవచన రూపంగా కళ్యాణ పట్టాభిషేకాలు పూర్తయ్యాయి. క్రియారూపంగా దర్శించవచ్చు. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, రాముడే ఇక్కడికి వస్తున్నాడు సీతమ్మతో పాటు. ఇక్కడ జరుగుతుంది కళ్యాణ ఘట్టం. ఈ కాసేపు విరామం తీసుకోవచ్చు. ఈ లోపల ప్రజలు ఫలాలు కూడా తీసుకోవచ్చు. అందరూ టైం తక్కువ ఉండడం వలన we want you all to stay if you can stay here itself, or if you need to take a short bio break or whatever, just take a 10-minute break and try to come back here. We'll start the Pattabhishekam right away. Kalyanam and Pattabhishekam. One second. There's some more announcements. We will go through that. అయ్యో ఒక్క నిమిషం కూర్చోండి, చందు గారు చెప్పాల్సినవి ఉన్నాయి. పర్వాలేదు, మనకి వాడ ఏం లేవు ప్రవచనాలు. మహాద్భుతం. మనకు గురుదేవులు రామాయణ సూత్రంలో చక్కటి ఉపమానంతో వివరించి ఇది నిబంధన పట్ల మనకు
మనలో కొందరు ఉన్న అపార్థం ఇక అయోధ్యలో వానర సైన్యం మౌనంగా ఉన్నారు. పట్టాభిషేకం అయ్యారు. మనలో కొందరికి ఉన్న అపార్థములను బహుబాగా దూరం చేసి దాని యందు మనకు గల గౌరవ ప్రభుత్వాలను మెరుగుపరిచారు. సురపతి నీలమణిత తనువుతో విరమున ముచ్చకుచరుల చైముతో కరమున శర కోదండ కాంతితో ధరణి తనయతో జాగరాజార్చిత అంటూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని అద్భుత రూపవర్ణనతో ఓడను భక్తి వీడను బొరుల వేడను నీ వాడను అంటూ భక్తి రసామృతంలో ములకలు వేస్తూ త్రిపటలను తీర్చి కంటి రెప్పవలె గాచురా మా యప్ప రామభక్తి ఎంతో గొప్పరా అంటూ రామభక్తిని కొనియాడుతూ అద్భుత సాహితీ సంపదలతో సంపూర్ణ రామాయణంను వారి కీర్తనల ద్వారా ఉద్యమంగా వర్ణించినారు త్యాగయ్య. కేవలం వీరి కీర్తనలు చాలవా ఆ సీతారామ సన్నిధి చేరుటకు? శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామం ఎంత రుచిరా అంటూ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు వంటి కీర్తనల ద్వారా ఆనంద డోలికలలో ఓలలాడిస్తూ ఏ తీరుగా నన్ను దయ చూచెదవో అంటూ నన్ను ప్రోగమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ కరుణ రసాద్రతతో కూడిన కీర్తనలతో సరళమైన తెలుగు భాషలో రామదాసు పాడిన కీర్తనలు చాలా ఈ భవసాగరంలో దాటకు. వీరే కాక ఎందరెందరో ఎన్నెన్నో కీర్తనల ద్వారా సీతారామ పరివారాలను మన హృదయంలో నిలిపి తరించు భాగ్యమును సుగమం చేసినారు. అట్టి వారు హరిగుణమణిమయ సరములు గలమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలివితో కరుణ కలిపి తెగవెల్లని సుధాదృష్టితో ప్రోచు వారెందరో మహానుభావులు. వారందరికీ మా వందనం. వారం రోజుల పాటు జరిగిన ఈ ప్రవచన కార్యక్రమం నేటితో ముగిసినది. ఏడాది పాటు మనమందరం ఎంతో ప్రీతితో ఎదురు చూసిన ఈ కార్యక్రమం మొదలైందో లేదో కానీ లిప్తకాలంలో ముగిసినది. కంచుగంట వంటి కంఠంతో మహోద్రతితో జరుగు గురువుల ప్రవచన ప్రసంగం క్షణకాలం వింటే చాలు మనల్ని మంత్రముగ్ధులను చేసి అంత్యం వరకు ఆనంద పరవశములు చేస్తూ నిలవరింపజేస్తాయి. ప్రవచనమును భక్తి శ్రద్ధలతో ఆలకించిన వారందరికీ పలుమార్లు ఉత్కృష్ట భావాలతో కళ్ళు చెమర్చాయంటే అతిశయోక్తి కాదు. మధ్య మధ్యలో ఉదయించిన పెక్కు వాగ్గేయకార కీర్తన